భారత సైన్యంలో సేవలందించి విరమణ పొందిన తర్వాత తనకు ప్రభుత్వం కేటాయించిన స్థలం ముంపుకు గురి కావడంతో తీవ్రంగా నష్టపోతున్నామని మల్లేశం అనే మాజీ సైనికుడు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో తన భూమి విషయమే మాట్లాడారు. మాజీ సైనికుల కోట కింద తనకు బెజ్జంకి మండలం దాచారం గ్రామంలోని సర్వే నంబర్ 124లో 5 ఎకరాల స్థలం కేటాయించారని తెలిపారు. అప్పటి నుండి ఈ స్థలంలో తానే కబ్జాలో ఉన్నారని, అయితే ఈ స్థలంలో 2 ఎకరాల మిషన్ కాకతీయ ఫేజ్ 3లో ముంపుకు గురవుతుందని తహసీల్దార్ ఆదేశాలు జారీ చేశారన్నారు. తన స్థలంలో మామిడి, జామ, ఉసిరి, మునగ చెట్ల వంటివి సుమారు 1000 వరకు నాటి జీవనం కొనసాగిస్తున్నారని, దీనిపై సుమారు 25 లక్షల వరకు పెట్టుబడి పెట్టి ఫెన్సింగ్ చేయించారని తెలిపారు. ముంపుకు గురవుతున్న భూమికి బదులుగా భూమి సాగు చేస్తున్న చెట్లకు తగిన పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. మెంగన్ మల్లేశం రామ్సార్ విలేజ్ దాచారం గ్రామము రామ్సార్ బెజ్జంకి మండలం సిద్దిపేట జిల్లా. నేను ఆర్మీలో 1981లో జాయిన్ అయ్యాను. 36 సంవత్సరాలు చేసి రిటైర్డ్ అయిపోయినాను. రిటైర్డ్ 1998లో నాకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 5 ఎకరాల భూమి కేటాయించారు. దానికి పట్టా పాస్బుక్ ఇవ్వడానికి పదే కలెక్టర్ గారికి, ప్రైమ్ మినిస్టర్ గారికి, రాష్ట్రపతి గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి అందరి తిరిగి పరిశాన్ అయిపోయినా ఎటువంటి స్పందన లేదు. ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా 11 లెటర్లు పంపినా కూడా జిల్లా కలెక్టరు ఎలాంటి స్పందన లేదు. నాయందు దయతలంచి నా భూమి నాకు గవర్నమెంట్ ఇచ్చిన 5 ఎకరాల భూమిని, నా భూమి నాకు పట్టా పాస్బుక్ ఇప్పించగలరని నా యొక్క మనవి. ఇదే విధంగా ఒక మాజీ సైనికునికి ఇన్ని కష్టాలు పెడుతుంటే ప్రజలకు ఎన్ని కష్టాలు అనుభవించవలసి వస్తుంది. నా బిడ్డ పేరు మీద 2 ఎకరాలు చేయిస్తే దానికి కూడా తిప్పి ఎంఆర్ఓ గారు పరేషాన్ చేస్తున్నారు. పేపర్లు, న్యూస్లు అన్నీ ఇచ్చాను, ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. తక్షణమే చర్య తీసుకొని ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ గారిపై తగిన చర్యలు తీసుకొని 11 లెటర్లు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన లెటర్లకు కూడా స్పందన లేకపోతే ఈ స్టేట్లో ఎటువంటి స్పందన పనులు జరుగుతున్నాయి అది ముఖ్యమంత్రి గారు గమనించవలసి ఉంటుంది. 10 సంవత్సరాలు చేసినా కూడా అటువంటి సీఎం చంద్రశేఖరరావు చేసినా కూడా ఆ సమయంలో కూడా ఆర్టీఐ ద్వారా లెటర్ పంపిండు. ఎటువంటి లెటర్లు పంపినా కూడా ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్ గారు ఎటువంటి స్పందన లేదు. మేము దొంగతనంగా చేసుకున్న భూమి కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేశం కోసం రక్షణ శాఖలో 36 ఏళ్ళు చేసి వచ్చిన తర్వాత ఇటువంటి ప్రజలను పీడించడము న్యాయం కాదు. ఇది ఎవరికైతే కేటాయించారో అట్టి భూమిని పట్టా పాస్బుక్ ఇప్పించగలరని మనం చేసుకున్నాను. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోతే మీకు గవర్నమెంట్కు జవాబు ఇచ్చిన పొమ్మని వెళ్ళగొడుతున్నారు. అందుకోసము ప్రెస్ మీట్లో వచ్చి నేను ఇటువంటి రిపోర్టు ఇవ్వవలసి వస్తుంది. దాయంతో దయతలచి ఇటువంటి మాజీ సైనికులకు కానీ, ఇటువంటి నార్మల్ పబ్లిక్లకు కానీ, ఎవరికి కానీ ఇటువంటి కష్టాలు రాకుండా తక్షణమే చర్యలు తీసుకొని, విచ్చలవిడిగా ప్రవర్తనలు జరుగుతున్నాయి ఆఫీసులలో. ఎటువంటి పని కూడా ఒక సర్టిఫికెట్ కావాలంటే నార్మల్ మనిషికి ఎన్ని కష్టాలు అనుభవించవలసి వస్తుందో అది మీరు గమనించాలి. అందుకోసము కరప్షన్కు ఎక్కువ దారి తీసినారు. దీన్ని కరప్షన్ నేను నా నోట అనడం కాదు, ఆఫీసులలో మామూలుగా పోయి చెక్ చేయండి, దాని ఎటువంటి స్పందనలు జరుగుతున్నాయి.